ఓం నమో వెంకటేశాయ. జూన్ 21, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 18,000 టోకన్స్ రిలీజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 ఈ టోకన్స్ అనేది వదిలారండి రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. దివ్య దర్శనం టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారు 3:30 ఇవి టోటల్గా 4,000 టోకన్స్ రిలీజ్ చేశారు రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. ఈ టోకన్స్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, కానీ అందులో నంబర్ అండ్ ఫోటో క్లారిటీగా ఉండాలి. మీ నంబర్ ఎంటర్ చేసుకున్నాక మీ ఫోటో అనేది స్కాన్ చేస్తారు. ఫోటో స్కాన్ చేశాక మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారని మీ చేతికి ఇస్తారు. ఆ టోకన్లోనే దర్శనం టైమింగ్ అండ్ అడ్రస్ అంటే రిపోర్టింగ్ టైం అందులోనే అన్నీ ఉంటాయండి. అడ్రస్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది కూడా అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది టోకన్లోనే. 12 years బిలో వాళ్ళకి మాత్రం ఈ టోకన్ అవసరం లేదు, డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారండి. మీరు తెలుసుకొని రావాలి. కానీ హెవీ రష్గా ఉన్నారు. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. బుద్ధవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం. ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. బుద్ధవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ కూడా ఇస్తారు, దానికి స్కాన్ చేయించుకోవాలి మీరు. అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అనేది ఇస్తారు. సపరేట్ లైన్స్ ఉంటాయి, మీరు చూసుకొని వెళ్ళాలి. ఈ భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన ఉంటుంది. బాలాజీ బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి, మీరు చూసుకొని వెళ్ళండి. ఈ శ్రీనివాసం అనేది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. ఈ శ్రీనివాసం విష్ణు నివాసంలో మాత్రం డీడీ టోకన్స్ అనేది ఇష్యూ చేయరు, ఎస్ఎస్టీ మాత్రమే ఇస్తారు. కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, tirumala.org. ఈ వెబ్సైట్లో మీరు స్లాటెడ్ సర్వదర్శనం అనేటివి అవే టోకన్స్ ఈ కార్నర్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చండి. ఎన్ని ఇష్యూ చేస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి అనేటివి ఈ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. ఏవైనా సేవా టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవచ్చు. చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రోజు, మీరు చూసుకొని బుక్ చేసుకోవాలి. నిన్నటి రోజున దేవుణ్ణి దర్శనం ఎంతమంది చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నిన్నటి రోజున అంటే 20వ తేదీ 76,181 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,874 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,88,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి కానుకలుగా సమర్పించారండి. దర్శనం ఎంత సమయం పడింది కొండ మీద అనేది ఇప్పుడు తెలుసుకుందాము. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి మాత్రం సుమారుగా నిన్నైతే 24 గంటల సమయం పట్టిందండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకు కూడా 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీకి డీడీకి ఏం తేడా లేదు. ఎస్ఎస్టీ అయితే స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డీడీ టోకన్ అయితే శ్రీవారి మెట్టి ఎక్కి స్కాన్ చేయించుకోవాలండి 1200వ మెట్టు దగ్గర. ఇదే అంటే స్కాన్ చేయించుకోకపోతే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. మళ్ళీ 300 రూపీస్ దర్శనం అయితే సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. మళ్ళీ ఏ టోకన్స్ ఇష్యూ చేయరండి. అలిపిరి స్టెప్స్ మార్గాన ఇవ్వరు, శ్రీవారి మెట్టు మార్గాన కూడా ఇవ్వరు, మీరు తెలుసుకొని రావాలి. ముందు శ్రీవారి మెట్టు దగ్గర కౌంటర్స్ అనేటివి ఉన్నాయి. ఆ కౌంటర్స్ అనేది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి షిఫ్ట్ చేశారండి. మీరు అలిపిరి దగ్గర అయితే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని నడుచుకొని వెళ్ళొచ్చు, బై బస్ వెళ్ళొచ్చు, బై వాక్ వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళు మాత్రం డీడీ టోకన్ తీసుకోవాలి. అలిపిరి స్టెప్స్ కూడా టైమింగ్ ఉంటాయండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కాలి అనేది ఉందండి. మార్నింగ్ అంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే. శ్రీవారి మెట్టు మార్గాన అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అస్సలు అలో చేయరు. చిన్నపిల్లలు ఉంటారు కదా, 12 years లోపల ఉండే వాళ్ళకైతే 2 గంటల వరకే అలో చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చిన్నపిల్లలను కూడా దాని తర్వాత అలో చేయరు, తెలుసుకొని రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలు.